హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చాలామంది కామెంట్ చేసి అడిగే పాయింట్ ఏంటంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి యూస్ అవుతుంది ఆ వీడియో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మన ఛానల్లో ఏమైనా వీడియోస్ కాస్త వ్యూస్ వస్తున్నాయంటే అవి ఓన్లీ రైల్వే జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మాత్రమే. సో అందుకోసమే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మనం కూడా ఒక 10 days నుంచి ప్రాపర్గా వీడియోస్ చేయట్లేదు. ఆర్పిఎఫ్ నుంచి నిజంగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా అని చెప్పి చెక్ చేస్తే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్పిఎఫ్ నుంచి ఏదైతే రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ మనకి జెన్యూన్ కాదు, ఫేక్ నోటిఫికేషన్ అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ పోస్ట్ని చదవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ ఇయర్లో ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్స్ ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి మనకి ఏ జాబ్స్ రిలీజ్ అవుతాయో కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఇంకా కొన్ని అడిషనల్ జాబ్స్ కూడా రిలీజ్ అవుతాయని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అటువంటి టైంలో ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉంటారో వాళ్ళని మిస్గైడ్ చేయడానికి, వాళ్ళ ద్వారా ఫ్రాడ్ చేసి ఏమైనా క్యాష్ గెయిన్ చేయడానికి చాలామంది ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు అని చెప్పేసి ఆన్లైన్లో మనకి పిఐబి క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ చూసినా సరే మనకి పర్ఫెక్ట్గా రియల్ నోటిఫికేషన్ అనిపించే విధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో షేర్ చేయడంతో పాటు 4600+ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 1100+ వేకెన్సీస్ అనేవి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన జాబ్స్, 3000+ వేకెన్సీస్ కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్స్ అని ఏప్రిల్ 15 నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్లీ అనౌన్స్ చేసిన విధంగానే పోస్ట్ చేశారు. సో దీన్ని చూసి చాలామంది మిస్లీడ్ అయితే అవుతున్నారని చెప్పి అఫీషియల్లీ మనకి పిఐబి పోస్ట్ చేసింది. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పేసి మీరు వాటికి ప్రిపేర్ అవుదాం, అప్లై చేద్దామని వెయిట్ చేస్తున్నారో అది ఒక ఫేక్ నోటిఫికేషన్. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసుంటే తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నా లేదా నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.